నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపవాత్మక మార్పులు, నూతన కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్. జనవరి 1 నుండి జగనన్న సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడి. విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచన. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ఉద్యోగాల భర్తీకై యువజన సంఘాల డిమాండ్, అగ్రిగోల్డ్ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన. ఓబుల్నాయుడుపాలెం సమాధుల స్థలం పట్ల టీడీపీ జనసేన ఆందోళన. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపణ. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యంపై అవగాహన, కొత్త ఫీచర్స్తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యంపై అవగాహన, స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్లో జరిగిన కార్యక్రమంలో 15 మందికి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఇంటిలోని మహిళ మొబైల్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్ అధికారులు పాల్గొన్నారు. అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా 6 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి. కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా, మీరు ఇంకొకటో ఏదైనా మీరు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషియరీ, ఆ కుటుంబం, ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది. ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లకి కూడా పంపించండి. ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునే దానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది. విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నగరంపాలెం వరకు జరిగిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వనరుల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు వనరులను అందించాలనే ఉద్దేశంతో విద్యుత్ పొదుపు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ రాజకుమారి, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం సమ్మర్ వచ్చేటప్పటికి విపరీతమైన పీక్ లోడ్కి వెళ్ళిపోతున్నాం. బికాస్ జనాభా విపరీతంగా పెరుగుదల ఉంది. పెరుగుదలతో పాటుగా మన విద్యుత్ వినియోగము, వాటర్ వినియోగము ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. సో ఆ పెరిగినటువంటి డిమాండ్కి అనుకూలంగా సప్లై అన్నది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది ఎప్పుడు. సో మనం రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకుంటే, జనాభాని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడ పొదుపు చేయగలమో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక సైడు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ సేవింగ్ అప్లయన్సెస్ మీద దృష్టి పెట్టి కొత్త వాటన్నిటిని కూడా మార్కెట్లోకి తీసుకొని వస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు ఉదాహరణకి లైట్లు తీసుకుంటే 30% ఎల్ఈడికి షిఫ్ట్ అయితే మనం 30% సేవింగ్ ఉంది అని ఇప్పటికే మనకి లెక్క కూడా చెప్పడం జరిగింది. సో సేమ్ వే అట్లానే ఎయిర్ కండిషన్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ అప్లయన్సెస్ వచ్చాయి. సో వాటికి మనం షిఫ్ట్ అవ్వడం, అలానే మనం అవసరం లేని టైంలో ఈ లైట్లే కదా ఏమవుతుంది అన్నది కాకుండా వాటన్నిటిని కూడా ఆపేసి ఆ రకంగా కూడా ఎనర్జీ సేవ్ చేయడం, ఇట్లాంటి చిన్న కార్యక్రమాలు, చిన్న అంశాలు ప్రతి ఇంట్లో కూడా మనం నిత్యం ప్రతి పౌరుడు కూడా చేయొచ్చు. ఎంతో కొంత ఆదా చేయొచ్చు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ పాఠశాల తాళాలను పగలకొట్టి స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కటి మేమే కొనుక్కొచ్చుకొని నెలకు వచ్చేసి 8,000 రూపాయలు పెట్టుబడులు పెడుతున్నా. సరే జీతం అన్నా వస్తే పెట్టుబడి పెడతాం, జీతం కూడా రావట్లేదు కరెక్ట్గా. అందువల్ల ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించకుండా ఈ విధంగా తాళాలు పాల్గొట్టడం అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఇవ్వటము మమ్మల్ని తీసేసి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతోటి వాళ్ళని సెంటర్లో పాల్గొట్టిస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. మేము దీన్ని మాత్రం సమ్మతించమండి. కాబట్టి మాకు ఏదో ఒకటి వాళ్ళు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం కొనసాగిస్తామని. మా అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలు కొట్టడం అనేది చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగస్తులు, మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు అందరూ కలిసి మా అంగీకారం లేకుండానే మా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే దాంట్లో మా ఈ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఫుడ్కి సంబంధించినవి కాకుండా మాకు సంబంధించిన విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఏదన్నా కనుక మిస్టేక్ జరిగితే కనుక మేము కూడా పోలీస్ కేసులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే అంగన్వాడీ గవర్నమెంట్ సొమ్ము అని అంటున్నారు. కాదండి, అందులో మొత్తం మా సొమ్మే ఉంది. రెంట్స్ కానీ బిల్స్ కానీ అందులో ఉన్న ప్రతి ఒక్క సరుకు కూడా మా అంగన్వాడీ టీచర్స్కి సంబంధించిన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితి 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మెగా డిఎస్సీ విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏఐవైఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జాబ్ గ్యారెంటీలు, మెగా డిఎస్సీలు అంటూ యువతను నయవంచన దిశగా చేసి మరోసారి యువత ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో నిరుద్యోగులు మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగ లోకం అంతా ప్రశ్నిస్తూ ఉంది. మా ఉద్యోగాలు ఎక్కడా అని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. రకరకాల మోసాలతో ముందుకెళ్ళి మోసపోతాం మీద ముఖ్యమంత్రి ఈరోజు ఇటువంటి కొత్త డ్రామాలతో ఎన్నికల స్టంట్లో భాగంగా ఫిట్నెస్ పేరుతో ఆడుదాం ఆంధ్రాను యువతను మోసం చేద్దాం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి అన్ని సాగవు. మా ప్రధాన డిమాండ్గా గుంటూరు జిల్లాలో ఉన్న యువజన విద్యార్థి సంఘాలందరం ముక్తఖండంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తా అన్న పోస్టులు భర్తీ చేయాలా, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా, వయోపరిమితిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా మీరు 4.5 సంవత్సరాలుగా వాళ్ళకి ఉద్యోగాలు లేని కారణంగా వయో పరిమితి పెరగడం జరిగింది. కాబట్టి వాళ్ళకు వయో పరిమితిని కూడా ప్రభుత్వం 42 నుంచి 44 సంవత్సరాలకి పెంచాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి నేడు కొన్ని ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి నేను జాబ్స్ విడుదల చేశానని నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు. మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు కనుక 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, నేను బటన్ నొక్కుతా ఉన్నాను, సంక్షేమ పథకాలు అందరి అకౌంట్లో పడతా ఉన్నాయని. మేము కూడా ఒకే ఒక్క బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ యొక్క బటన్ పేరే ఈవీఎం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాను, తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, విద్యార్థులు ఎక్కువగా చదువుకోవడం వల్లే మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. సిగ్గుందా విద్యాశాఖ మంత్రి గారికి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఓబుల్నాయుడుపాలెం క్రైస్తవ సమాధుల స్థలం వద్ద టీడీపీ జనసేన ఆందోళన చేపట్టింది. సమాధుల స్థలంలో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేసి నిరసన తెలిపారు. మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్రాల మేనీ ఆధ్వర్యంలో వైసీపీ తీరుకు వ్యతిరేకంగా సమాధుల స్థలంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితుల ఓట్లతో గెలిచిన జగన్ ఇప్పుడు దళితులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో క్రైస్తవ సమాధుల కోసం 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆ ప్రాంతంలో ప్రభుత్వం
4 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే శ్మశాన వాటికను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. నిరసన ప్రదర్శన అనంతరం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన 36,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇప్పటి వరకు బాధితులకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, లేకుంటే బాధితుల కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాన్యాద్రి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడితో కొట్టుమిట్టాడుతూ ప్రతి వారం 2-3 చనిపోతూ ఉన్నారు. అందువల్ల యుద్ధ ప్రాతిపదికన కారుణ్య మరణాల స్థితి, మీ మాట తప్పిన మీ పరువు పోయే పరిస్థితి. జనవరి 15 తర్వాత ఈ పోరాటాన్ని మేము రాజకీయంగా తీసుకోకముందే న్యాయం చేయమని చివరిసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బొంగరాలబేడుకు చెందిన వికలాంగుడైన శివకుమార్ కు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 90% వికలాంగుడైన శివకుమార్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తుమ్మల చెరువుకు చెందిన పవిత్ర పుట్టుకతో అంధురాలు కావడంతో రిజర్వేషన్ కోటాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైనట్లు చెప్పారు. ఆగస్టులో ఎంపికైన పవిత్రకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు తిప్పుతున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. మొత్తం అయిపోయింది. యూనివర్సిటీకి మన ఆగస్టు 31 తారీఖు నాకు కలెక్టర్ సార్ లెటర్ ఇచ్చారు సార్. యూనివర్సిటీకి ఇస్తే యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు వద్దు అన్నారు. సరే అని మేడం దగ్గరికి వెళ్తే వేరే డిపార్ట్మెంట్ ఇస్తాంలే, చూసి ఇస్తాంలే అని అన్నారు. సరే అని వాళ్ళు తిరిగితే సరే అని ఇంకా ఇవ్వట్లేదని ఇక్కడికి వస్తే మన డిఆర్ఓ సార్ గారు ఉన్నారు. ఆ సార్ పిలిస్తే అడిగితే ఈసారి పోస్టులు పడినప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇద్దాం అనుకుంటున్నారు మేడం గారు అని చెప్పారు. ఫీలింగ్ రావట్లేదు. మా మదర్ ఫాదర్ చనిపోయారు. 2 గవర్నమెంట్ జాబ్ అని తీసారు. అప్పుడు ఎప్పుడో మదర్ బతుకున్నప్పుడు ఫెన్షన్ అయిపోయింది. ఇప్పుడుదాకా లేదు. గవర్నమెంట్ జాబ్ ఫెన్షన్ అవ్వట్లేదు. నాకు రూపాయలు లేదండి. నేను దాసున్న ఎల్ఐసి కూడా అయిపోయింది. మీ మదర్ ఫాదర్ నీకు రావట్లేదు? నాకు రావట్లేదు. అది పెట్టాము 75% మామూలు ఇచ్చారు. ఇప్పుడు సదరం ఇచ్చారు 90% ఉంది. మరి సదరం సర్టిఫికేట్ పెట్టుకుంటే ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు. ఎప్పుడు పెట్టారు? ఈ మధ్య ఇచ్చింది. ఈ మధ్య సదనం ఇచ్చాను. బీసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. బీజేపీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా జగన్ మోసం చేశారని బీజేపీ ఓబీసీ సెల్ నాయకులు ఆరోపించారు. బీసీల సంక్షేమ హాస్టల్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు బదులు పందులు, కుక్కలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయన్నారు. బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ ఇప్పుడు వారి పట్ల వివక్ష చూపుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మరి బీసీ సంక్షేమ హాస్టల్ను కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి బట్టి ఇక్కడ ఉన్నది. మరి మేము ఆ సంక్షేమ హాస్టల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి మరి బీసీ విద్యార్థులకు అందజేయమని చెప్పాము. ఎన్నోసార్లు మరి కలెక్టర్ వారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. కానీ ఈ రోజు వరకు కూడా దానికి మరి ఎలాంటి న్యాయం జరగలేదు. అంటే బీసీలు అంటే మీకు అంత అలుసా? మరి బీసీలకు ఎలాంటి న్యాయం చేయకుండా, బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం
మరి రానున్న రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటిపై నిలిచి ఉద్యమ రూపంలో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. సబ్సిడీ లోన్లు తీసేసాం. బీసీలకు వచ్చే అన్ని నిధులను కూడా అంటే దాదాపు గతంలో 1,00,000 రూపాయల లోన్ కనుక బీసీ చేతి వృత్తులకు ఇచ్చినట్లయితే 50,000 సబ్సిడీ పోయేది. అటువంటి లోన్లు లేవు. ఫీజు రియంబర్స్మెంట్ సపరేట్గా బీసీలకు సపరేట్గా ఉండేది, అది లేదు. హాస్టల్లో అయితే మరీ ఘోరంగా పందులు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి. చూస్తుంటే కన్నీరు వస్తుంది అక్కడికి వెళ్ళి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ సాధికారత బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రంలో చేస్తుంది. సిగ్గుండాల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బీసీలకు అన్యాయం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి 75 సంవత్సరాల్లో బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విడగొట్టి వారికి నిధులు లేకుండా విధులు లేకుండా బీసీల హక్కులు కాలరాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 14వ వార్డ్ డిఎస్ఆర్ నగర్లో నిర్వహించారు. ప్రతి పేదవాడికి తాను ఉన్నానని భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రిని 2024 ఎన్నికల్లో సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు తమ వంతు కృషి చేయాలని నూరి ఫాతిమా కోరారు. తూర్పు నుంచి భారీ మెజారిటీతో తనను గెలిపించవలసిందిగా ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి, వైసీపీ ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ కళాశాలలో త్రివిధి హరికృష్ణ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నగరంలోని హిందూ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ వి నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో త్రివిధి హరికృష్ణ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వరరావు, జనరల్ మర్చెంట్ మరియు కమిషన్ ఏజెంట్ కె సుబ్బారావు మరియు హిందూ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కి సుమారు 18 టీములు వచ్చినట్లు తెలిపారు. స్పోర్ట్స్ అనేది మన లైఫ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి ఏదైనా సరే ఒక స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళ కాన్సన్ట్రేషన్స్, వాళ్ళకి హెల్త్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకి హెల్త్ ఉండాలి. మనం ఏమనుకుంటామంటే హెల్త్ ఉండాలి అంటే ఒక మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, దానికి తగిన వ్యాయామం. యాక్చువల్గా చెప్పాలంటే వ్యాయామం అనేది మనకి ఖచ్చితంగా శరీరానికి. కాబట్టి ఏంటంటే మీ అందరూ కూడా ఇవాళ ఆడటానికి వచ్చారు. రేపు ఎప్పుడో భవిష్యత్తులో మీలో ఒక రోహిత్ శర్మను చూడొచ్చు, ఒక విరాట్ కోహ్లీని చూడొచ్చు, లేదా ఒక స్ట్రైన్ చూడొచ్చు, లేదా ఒక కేఎల్ రాహుల్ని చూడొచ్చు. కాబట్టి మీ అందరూ కూడా ఆ స్టేజ్కి ఎదగాలని, ఇండియాకి రిప్రజెంట్ చేయాలని చెప్పి మేము ఎప్పుడు ఏంటంటే ఒకరోజు మిమ్మల్ని అంటే మీరు అంత దూరం పోతే మిమ్మల్ని పర్సనల్గా కలవలేం, కానీ టీవీలో చూసి ఓహో ఆ రోజు మేమందరం మిమ్మల్ని చూసేది అనుకోవాలని. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల ఆత్మగౌరవం వర్ధిల్లిందని వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓర్సు శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి, కానీ వారికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు మాట్లాడితే జగన్ బీసీలకు మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న వైసీపీకి మళ్లీ అధికారాన్ని అందించేలా కృషి చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీలు తోకలు కత్తిరిస్తాను అని దారుణంగా అవమానించాడు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్ గారు సీఎం అయిన తర్వాత మా బీసీల ఆత్మగౌరవం వర్ధిల్లింది. జగన్ గారి హయాంలో రాజ్యాధికారంలో దిశగా మేము ముందుకు సాగుతున్నామని గర్వంగా చెప్పగలం. బీసీలంటే సమాజంలో వెనుకబడిన కులాలు కాదు, మీరు వెనుకబడిన ఎన్నుముక లాంటి వారు అని సగౌరవంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన నాయకత్వంలో మా బీసీలంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ రంగంలో బలోపేతం అయ్యారు. ప్రత్యేకించి మా మధ్య కుమస్తులకు ఇటు పార్టీ పదవుల్లోనూ అటు నామినేట్ పదవుల్లోనూ అత్యధికంగా నియమించి ఘనత ఒక జగన్ గారికే దక్కుతుంది. ఒంటరి కులస్తులకు చెందిన నన్ను పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం ఆధ్వర్యంలో జరుగుతున్న అఖండ అహోరాత్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం ముగిసింది. ఈ నెల 10 నుండి నిర్విరామంగా 9540 నిమిషాల పాటు భగవద్గీత పారాయణం కొనసాగింది. బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పారాయణ కార్యక్రమం భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు ట్రస్ట్ సభ్యులు వెంకటరత్నం, రామిరెడ్డి పారాయణం వివరాలతో పాటు అవార్డుకి సంబంధించిన వివరాలను వివరించారు. రాజేంద్రబాబు, యశ్వంత్ కుమార్, నాగేశ్వరరావు, నాగిరెడ్డి, రామ్ గోపాల్,
వెంకటేశ్వరరావు, జయలక్ష్మి, సుస్మిత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మైసూరు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అఖండ అహోరాత్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఇదే దేవస్థానం ఆవరణలో జరిగిందండి. ఈ 9,500 నిమిషాలు నాన్ స్టాప్ జరిగిందనమాట. దీనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది అవధూత దత్తపీఠం పీఠాధిపతి రామిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా కృషి చేశారు. మొత్తం రిలేటివ్ అందరినీ భక్తులందరూ పట్టించుకోవటం కానీ, వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వటం కానీ, వాళ్ళ భోజన సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళ అహోరాత్రాలు నిద్ర మానేసి మెడికల్ రిప్రజెంటేటివ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలీం పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్స్లకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మందులు, మెడికల్ పరికరాల ధరలను తగ్గించి జీఎస్టీని తీసివేయాలన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్లకు పని విధానాలను అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, శశిధర్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒకసారి పునరాలోచించి మందుల మీద ఉన్న ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేయాలని, అట్లాగే మందుల ధరలను నియంత్రించాలని, అత్యవసర నిత్యావసర మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి సరైన పని పద్ధతులు, విధానాలు లేవు. దీని మీద గవర్నమెంట్ ఒకసారి 2017లో ట్రైపార్టైట్ కమిటీ నిర్వహించింది, కానీ ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళలేదు. కాబట్టి గవర్నమెంట్ మరొకసారి దీన్ని చొరవ చేసుకొని మెడికల్ రిప్రజెంటేటివ్స్కి సరైన పని విధానాలు కల్పించాలని, అట్లాగే జీడిపిలో వైద్యానికి సంబంధించి 5% వాటాను ఇవ్వాలని చెప్పేసి మేము ఈ స్ట్రైక్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ పెడతా ఉన్నాము. టైమ్స్ టుడే యూట్యూబ్ ఛానల్ను సమాచార కమిషనర్ శామ్యుల్ జోనాథన్ ప్రారంభించారు. ఆఫీస్ క్లబ్లో జరిగిన టైమ్స్ టుడే ప్రారంభ కార్యక్రమంలో శామ్యుల్ జోనాథన్ మాట్లాడుతూ పేదల సమస్యలను పరిష్కరించేలా న్యూస్ ఛానల్స్ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వేగంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. మీడియాలో జవాబుదారీతనం లోపించడం వల్ల సరైన వార్తలను ప్రచురించలేకపోతున్నారన్నారు. సరైన సమాచారంతో నిజమైన వార్తలను ప్రచురించేలా వార్తా సంస్థలు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో టైమ్స్ టుడే చైర్మన్ విల్సన్, క్లబ్ సెక్రటరీ విల్సన్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచంలో అత్యంత వేగంగా మీడియా కూడా వ్యాప్తితో ఉన్న తరుణంలో ఈ ఛానల్ ద్వారా నిజమైన ఆధారిత పూరిత వార్తలను ప్రసారం చేయాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని, సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు అత్యంత వేగంగా, అత్యంత నాణ్యతగా కూడిన వార్తలు ప్రసారం చేయాలని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ ఛానల్లో పనిచేసే వారందరి సిబ్బందికి, ఛానల్ యజమానానికి మరోసారి శుభాకాంక్షలు చెబుతున్నాను. అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్కర్స్ చేస్తున్న దీక్షలు 7వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు మద్దతుగా బీజేపీ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణ హాజరై అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా ఎంతో మంది చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించి ఆదుకుంటున్న వర్కర్స్ పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని సభలో ఆమె మండిపడ్డారు. ఇక్కడ చూస్తున్నా మామూలుగా ఏదైనా స్ట్రైక్ జరిగితే సగం మంది పురుషులు ఉంటారు, సగం మంది మహిళలు ఉంటారు. మరి ఇక్కడ ఎవరున్నారండి? 100% మహిళలే ఉన్నారు. మహిళలే ఉన్నారు కనుక ఈ రోజు ఏమంటున్నారు? 33% రాజకీయాల్లో కూడా మీకు ఇచ్చేసామంటున్నారు. మరి అక్కడ ఇచ్చినప్పుడు 33% కాదు 50% మనందరం ఇక్కడ కూర్చున్నామే. మన గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పార్టీలకు అతీతంగా నేను బాధపడుతూ, నేను హెల్త్ మినిస్టర్ చేశా ఈ కంబైన్డ్ రాష్ట్రానికి. ఎప్పుడన్నా హెల్త్ మినిస్టర్ గా వెళ్ళినప్పుడు అంగన్వాడీలు కూడా చూసేదాన్ని. ఎందుకంటే బిడ్డల్ని సాకేది వాళ్ళే, ఆ తల్లులే. పేదింటి మహిళ ఆమె బిడ్డను అక్కడ వదిలిపెట్టి తన పనికి తను చేసుకుంటా ఉంటుంది. ఎక్కడా కూడా కష్టం లేకుండా. పెద్దవాళ్ళైతే లక్షలు ఖర్చు పెట్టి ఆ సెంటర్స్ కి పంపిస్తారు.
ఇటీవల కాలంలో జరిగిన 4th నేషనల్ ట్రెడిషనల్ సిలబం ఛాంపియన్ 2023 విజయవాడలో జరిగిన పోటీలలో గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన పోటీలలో గోల్డ్ మెడల్స్ 20, సిల్వర్ మెడల్స్ 7, బ్రాంజ్ మెడల్స్ 7 సాధించారు. ఈ పోటీలకు గాను 7 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పోటీ పడ్డారు. అందులో ఓవరాల్ ఛాంపియన్ ఆంధ్ర మొదటి స్థానము, తెలంగాణకు 2వ స్థానము, తమిళనాడుకు 3వ స్థానము లభించాయి. గుంటూరుకు చెందిన అడిషనల్ ఎస్పీ సుప్రజ ఈ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి క్రీడలను ఇంకా ఎంతో ప్రోత్సహించాలని, ఆడవారికి ఎంతో ఉపయోగకరంగానూ శారీరక దృఢత్వంతో పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వీరికి విద్య నేర్పిన కిరణ్ శ్రీనివాసరావుని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కరసాము చైర్మన్ ముంజంపల్లి శివకుమార్ విద్యార్థులను, గురువుని అభినందించారు. శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ 153వ సచివాలయం వద్ద ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు పెంచాలని సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా మాల్యాద్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జనవరి నుంచి 3,000 రూపాయలు పింఛన్ ఇస్తుందని, అలాగే వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత పెన్షన్లు ఇస్తున్న 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలని, వితంతు వికలాంగులకు 3,000 రూపాయల నుండి 7,000 ఇవ్వాలని, అర్హులైన కుటుంబంలో ఉన్న వారందరికీ పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ వయసు వృద్ధులకు 55గా చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ధరలు అన్నీ పెంచారు కానీ పింఛన్లు పెంచడం లేదని 2009వ సంవత్సరంలో అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర 2,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ పెంపుదలకు భారీ దీక్షలు నిర్వహించారని, అనంతరం జరిగిన ఎలక్షన్లో పింఛన్లు పెంచితేనే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని చెప్పారు. శానిటరీ కార్యదర్శి పి సురేష్ మరియు జల్లి విజయ్ కుమార్లకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, బడే సాహెబ్, మరియదాస్, సామ్రాజ్యం, అన్నపూర్ణ, శివపార్వతి, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే వికలాంగులకి, వితంతువులకి మరి 3,000 ఇస్తా ఉన్నారు. ఆ 3,000ని 7,000 చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక ఇంట్లో మరి 2 పెద్దోళ్ళు ఉంటే, మరి వికలాంగులు లేకపోతే వృద్ధులు ఉంటే వాళ్ళిద్దరు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అర్హులైన ఎవరైతే 2 ఉన్నారో ఆ 2 కూడా పెన్షన్లు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పెన్షన్లకు సంబంధించి 2009లో ఆ రోజు నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ధర్నా నిర్వహించి ఆ రోజున్న రేట్లతో 2,000 రూపాయలు మరి వృద్ధులకి, వికలాంగులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని కోరాం. అనంతరం జరిగిన ప్రభుత్వాలు, ఎలక్షన్లు ఎన్నిటితో ఈరోజు 3,000 దాకా వచ్చింది. రాబోయే ఎలక్షన్లో ఏదైతే అధికారం కావాలనుకుంటున్నటువంటి అధికార ప్రతిపక్షాలు 2 కూడా ఎవరైతే వాళ్ళకి 6,000 ఇస్తారో 6,000 ఇచ్చిన వాళ్ళకే సిపిఐగా వాళ్ళకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. కాబట్టి 6,000 మరి వృద్ధులకి, అట్లాగే మరి ఒంటరి మహిళలకి, గీత కార్మికులకి మరి వీళ్ళందరూ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏసీ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు సందేశాలను వక్తలు వివరించగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇది మనం చేసుకున్నటువంటి కార్యక్రమం అయితే కాదని చెప్పని నేను మీ రూఢీగా చెప్పగలుగుతున్నాను. అన్ని విధాలుగా మీరే కాపుతారు. దయచేసి దీవించి ఆశీర్వదించమని అడుగుచూ బతిమాల్చూ వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గుంటూరు డివిజన్లోని ఉపాధ్యాయులందరి తరపున క్రిస్మస్ వేడుకలు ఏసీ కాలేజ్ గుంటూరు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ ఉపాధ్యాయులు సహకరించి వేల సంఖ్యలో హాజరై దిగ్విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల విద్యాశాఖ తరపున, మా ప్రధానోపాధ్యాయులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, టీజేపీఎస్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలు రసవత్రంగా కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్ తెలిపారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలపై 2-0తో, ఆర్వీఆర్ఎన్ జేసీ కళాశాల జట్టు ధనలక్ష్మి కళాశాలతో 2-0తో, హిందూ కళాశాల జట్టు ఏపీఆర్టీసీ కళాశాల జట్టుపై 2-0తో, టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు డాక్టర్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలపై 2-0తో గెలుపొంది లీగ్లోకి ప్రవేశించాయి. 19వ తేదీ ఈ 4 జట్లు
మొదటి, ద్వితీయ, తృతీయ స్థానం కోసం పోటీ పడతాయి. ఈ కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాలలో 30 సంవత్సరాలు వ్యాయామ అధ్యాపకులుగా విధులు నిర్వహించిన శేషావతారానికి సెక్రటరీ, ప్రిన్సిపల్, వారి పూర్వ విద్యార్థులు సన్మానం చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కెవి బ్రహ్మం, ట్రెజరర్ కృష్ణానంద్, ఆర్గనైజింగ్ కమిటీ నిర్వాహకులు ఆర్ శివాజీ, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి శ్రీనివాసరావు, యూనివర్సిటీ సెలక్షన్ సభ్యులు డాక్టర్ పి శ్రీనివాసరావు, డాక్టర్ జి ధనుంజయరావు, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ వై కిషోర్, డాక్టర్ పి గౌరీశంకర్, కార్యక్రమ నిర్వహణ సభ్యులు ఆర్ జయశైలజ, డాక్టర్ యు రవికుమార్, డాక్టర్ జేవి సుధీర్ కుమార్, కవిత, మణి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.